కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ధర పతనంలో ఉల్లితో పోటీ పడుతుంది టమాటా. కేజీ 2 నుంచి 5 రూపాయలకు మించి ధర పలకడం లేదు. దీంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు అన్నదాతలు. ఇంతకీ టమోటా ధర పతనానికి కారణమేంటి? లెట్స్ వాచ్. టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్కు పంటను తీసుకొస్తున్న రైతులు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో కన్నీరు పెడుతున్నారు. 3 నెలల క్రితమే 100 రూపాయలు దాటిన టమాటాలు ఇప్పుడు 5 రూపాయలు కూడా ధర పలకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా అంటే అన్ని చోట్ల టమాటాలు ఎక్కువగా వస్తున్న దానివల్ల ఇది దిగుమతి పంట వ్యవసాయం ఉత్పత్తి ఎక్కువగా ఉండే దానివల్ల టమాటాలు అన్ని ఏరియాల్లో టమాటాలు వస్తున్నాయి కాబట్టి అక్కడే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్ తగ్గింది. ఇక్కడ ఈ మార్కెట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ టమాటాలు తగ్గినాయి. బయట చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో అన్ని ఊర్లలోనూ టమాటాలు వస్తున్నాయి కాబట్టి ఈ మార్కెట్లో ఇప్పుడు టమాటాలు తగ్గినాయి. ప్రస్తుతానికి ఫస్ట్ క్వాలిటీ వచ్చి 400 నుంచి 500 వెళ్తున్నాయి. సెకండ్ క్వాలిటీ వచ్చి 300, 350. లీస్ట్ క్వాలిటీ వచ్చి 100, 150 రూపాయలు. మదనపల్లి డివిజన్లో 1400 హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు రైతులు. మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్కు టమాటాలు ఎగుమతవుతూ ఉంటాయి. ఈ మార్కెట్కు రోజు 300 నుంచి 1000 టన్నుల టమాటాలు వస్తాయి. నెల క్రితం టమోటా కిలో 60 నుంచి 70 రూపాయల వరకు ధర పలికింది. కానీ ఇప్పుడు అమాంతం ధరలు పతనమయ్యాయి. 2 వారాలుగా నాణ్యమైన టమోటా కిలో 10 రూపాయలు పలుకుతుంటే నాణ్యత లేని రెండో రకం టమోటాలకు 5 రూపాయలు కూడా దక్కడం లేదు. దీంతో మిగతా పంటను ఏం చేసుకోవాలో అర్థం కాని అయోమయంలో పడుతున్నారు రైతులు. నాసిక్ అక్కడ వస్తుంది, ధర్మవరం, అనంతపురం, కళ్యాణదుర్గం ఎన్ని వస్తుంది. అట్లా రేటుతో ఈ రేటుతో గిట్టుబాటు ఆడవుతుంది సార్. గిట్టుబాటు కాదు, కనీసం గిట్టుబాటు కంటే 500 పైన పోతే కానీ గిట్టుబాటు. కూలీలు అంట, మందులు అంట, మెడిసిన్ ఎన్ని ఉన్నాయి కదా. కొంతకాలంగా తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో టమోటా సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో మదనపల్లె మార్కెట్కు వచ్చే వ్యాపారుల సంఖ్య తగ్గింది. పంటకు డిమాండ్ లేకపోవడంతో ఎంతో కొంతకు తెగనమ్ముకోక తప్పని పరిస్థితి నెలకొంటోంది. వ్యయ ప్రయాసాలు కోర్చి టమోటాలను పండిస్తున్న రైతులు కూలీలను పెట్టి పొలాల్లో పంటను ఏరించి వాటిని వాహనాలకు ఎక్కించి మార్కెట్కు తరలిస్తున్నారు. కానీ పంటను అమ్మితే రవాణా ఖర్చులు కాదు కదా, కనీసం తిరుగు ప్రయాణపు ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు అన్నదాతలు. కొన్ని సందర్భాల్లో పంట కొనేవాళ్లే ఉండడం లేదు. దీంతో రోడ్డు పక్కన పారబోవడం మినహా మరో మార్గం రైతులకు కనిపించడం లేదు. టమోటాకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉందంటున్నారు మార్కెటింగ్ శాఖ అధికారులు. అందువల్లే టమోటా ధర పతనమైందని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో పరిస్థితులు మరోలా ఉన్నాయి. వారం క్రితం వరకు 40 నుంచి 50 రూపాయలు పలికాయి కిలో టమాటాలు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని మళ్లీ 100 రూపాయలు ఖాయం అనే మాట వినిపించింది. అటువంటిది ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితి లేదు. 3 ఏళ్లుగా టమోటా సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.